టెంపుల్ టైప్‌లో పులిహోర అండి. మంచిగా అన్నం ఉడికించుకొని, పసుపు, కొంచెం ఆయిలేసి బాగా అది వైట్ రైస్‌కి పట్టించాలి. తర్వాత బాగా చింతపండు కడిగి, దానిలో వాటరేసి బాగా ఉడికించుకొని గుజ్జు తీసుకోవాలి. అది మంచిగా వేసుకొని కలుపుకోవాలి ఆ గుజ్జు. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని తిరగమాత గింజలు, ఇంగువ, బాగా పల్లీలు వేసిన తర్వాత మంచిగా ఎర్రగా వేపుకున్న తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ వస్తాయి. ఒక్కొక్కరికి మెత్తగా ఉంటాయి పచ్చిమిరపకాయలు ముందు వేస్తే. ఇప్పుడు వేసుకొని వేపుకున్న తర్వాత ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తే పచ్చిమిరపకాయలలో నీరు ఉన్నా కానీ మనకి బాగా వేగి ఉంటాయి పల్లీలు. అప్పుడు బాగా కరకరలాడుతూ ఉంటాయి, తినేటప్పుడు బాగుంటుంది. ఇట్లా చేసుకోండి, మంచిగా ఉంటుంది. కరివేపాకు వేసాను. ఇప్పుడు తిరగమాత అంతా పులిహోరలో వేసి టెంపుల్ టైపు పులిహోర మంచిగా దేవుడికి నైవేద్యం పెట్టేసుకోవచ్చు. బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మనకు గుళ్ళో ప్రసాదం పెడితే ఎంత టేస్ట్గా ఉంటుందో అట్లా ఉంటుంది. మంచి పులిహోర చక్కగా ఉంది. పులిహోర దేవుడికి కూడా నైవేద్యం పెట్టుకోవచ్చు. ఇప్పుడు పెరుగన్నం చేస్తున్నాను, దద్దోజనం. మళ్ళీ ఆయిల్ వేసాను, బాగా ఎండుమిర్చి వేసి వేపి తిరగమాత గింజలు వేసుకొని మంచిగా వేపుకొని మళ్ళీ పల్లీలు వేసి బాగా వేపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసాను, తర్వాత పెరుగు వేసాను. స్టవ్ కట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఉడికించిన అన్నం కొంచెం మెత్తగా ఉడికించాను. పులిహోరకు కాకుండా విడిగా పెట్టి మళ్ళీ మెత్తగా ఉడికించి పెరుగు వేసిన తర్వాత అలా దద్దోజనం కలిపాను. పెరుగన్నం అంటారు, దద్దోజనం అంటారు. కొంచెం సాల్ట్ కొంచెమే వేసాను, మేము చప్పగా తింటాం కాబట్టి. ఇప్పుడు స్వామివారికి ఎట్లా వేయాలి, తక్కువ వేసుకోవాలి. వేసుకొని స్వామివారికి ప్రసాదం నివేదన చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇవే చేస్తాను ప్రతి పండక్కిను, బాగుంటుంది. చూసి ఒక లైక్ ఇవ్వండి, మంచిగా షేర్ చేయండి. హ్యాపీ ఉగాది.